నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో గూడు కట్టుకున్న లోపభూయిష్ట విధానాలు మరోసారి ప్రజలపై భారాన్ని మోపాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో ఇప్పటికే 15 పైసలు అదనపు విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్న డిస్కంలు మరోసారి మోత మోగించాయి. 15 పైసలు కాకుండా మరో ₹32 వసూలు చేయనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట పూర్తిగా విద్యుత్ సరఫరా చేయనప్పటికీ పట్టణ ప్రాంతాలతో సమానంగా సర్ఛార్జీ వసూలు చేస్తున్నాయి. పేద మధ్యతరగతి వర్గాలపై ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ సర్ఛార్జీలు బాదుతున్నా విద్యుత్ నియంత్రణ మండలి ఏమాత్రం పరిశీలించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా 50-100 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే మధ్యతరగతి వర్గాలకు బంగ్లాల్లో ఏసీల్లో జీవించే వారితో సమానంగా సర్ఛార్జీ విధిస్తున్నారు. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల సాక్షిగా విద్యుత్ అదనపు బిల్లులు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోతున్నాయి. ₹7,765,85,00,000. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏంటా అనుకుంటున్నారా? కేవలం 2 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలపై పడిన విద్యుత్ అదనపు భారమిది. 2008-9, 2009-10 విద్యుత్ సర్ఛార్జీకి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ తీర్పు డిస్కంలకు అనుకూలంగా వస్తే మరో 3,330 కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఉచిత విద్యుత్ అంటూ ఆశలు చూపిన కాంగ్రెస్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన అదనపు కరెంట్ షాక్ విలువ 10,895 కోట్ల రూపాయలన్నమాట. ఇంధన సర్దుబాటు ఛార్జీలు రాష్ట్ర ప్రజలను అడ్డివిరుస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మోత మోగిస్తుంటే కలవరంలో ఉన్న సామాన్యుడికి నవంబర్లో మరో పండగ కానుకిచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. డిస్కంలు అదనపు ఛార్జీ వేస్తుంటే రాష్ట్ర సర్కార్ తేలుకుట్టిన దొంగలా ప్రవర్తిస్తోంది. 2010 ఏడాదికి గాను మే, జూన్, జులైలో వాడిన విద్యుత్పై యూనిట్ కి 15 పైసల అదనపు ఛార్జీని ఈ ఏడాది నవంబరు, డిసెంబరు, జనవరి నెలలో డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2012-13 తొలి త్రైమాసికానికి సంబంధించి 1,740 కోట్ల 21 లక్షల రూపాయల్ని యూనిట్ కి ₹32 చొప్పున ఈ 3 నెలల్లోనే వసూలు చేసుకునేందుకు విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ అనుమతిచ్చింది. అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో వాడిన విద్యుత్ కంటే ప్రజలు అదనంగా ప్రతి యూనిట్ కి ₹47 కట్టాల్సిందే. ఈ లెక్కలు ఇంతటితో అయిపోలేదు. ఎన్నికల వేళ ప్రజాగ్రహానికి గురి కావద్దని 2008-9 ఆర్థిక సంవత్సరంలో పెంపునకు నాటి వైఎస్ సర్కార్ అంగీకరించలేదు. అప్పటి 1,649 కోట్లు 2009-10 ఆర్థిక సంవత్సరానికి 1,481 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల్ని కూడా వసూలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. ఎప్పటికప్పుడు వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలపై 2 ఏళ్ల తర్వాత ప్రతిపాదనలు పంపడమేంటని హైకోర్టు డిస్కంలకు చురకలు వేసింది. దీంతో డిస్కంలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఇప్పుడు ఇదేంటంటే ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 2 ఏళ్లు ఆలస్యం చేయించింది. 2008-9, 9-10 తర్వాత 2 ఏళ్లకి డిస్కాములు సకాలంలో చేసిన కమిషన్ ఆలస్యం చేసింది. అందువల్ల ఇవన్నీ పేరుకుపోయి ఒకసారి పడుతున్నాయి. ఎఫ్ఎస్సీ అనేది ఎప్పుడు ఛార్జీల పెంపుదలలో స్వల్ప శాతంగా ఉండాలి తప్ప ఇన్ని వేల కోట్లలో ఉంటాకి వీల్లేదు. కరెంటు కొరత ఉన్నప్పుడు అధిక ధరలతో బొగ్గు, గ్యాస్ కొనుగోలు చేసి అదనపు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది చాలకపోతే బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖర్చులన్నింటినీ ఇంధన సర్దుబాటు అదనపు వ్యయంగా డిస్కంలు చెప్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి అదనంగా వ్యయం చేసినా, బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసినా ఆ వ్యయానికి సంబంధించిన సమాచారం ఈఆర్సీకి తెలపాలి. ఎప్పటికప్పుడు ఈ సమాచారం పరిశీలించి ఈఆర్సీ డిస్కంలకు, వినియోగదారులకు మధ్యవర్తిలా వ్యవహరించి ఉభయతారకంగా నిర్ణయాలతో ఆదేశాలివ్వాలి. కానీ ఈఆర్సీ కొన్నేళ్లుగా ప్రభుత్వం చెప్పు చేతల్లో ఉంటూ ఆ మేరకే నిర్ణయాలు తీసుకుంటోందని నిపుణుల నుంచి తీవ్ర ఆక్షేపణలున్నాయి. ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్వాన్స్ వచ్చేటప్పటికి అందరి మీద సమానంగా పడుతుంది కాబట్టి తక్కువ స్లాబ్స్ లో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ భారం పడే అవకాశం ఉన్నమాట. మొత్తం కలిపి ₹47 ఒక ఫ్యూయల్ సర్ఛార్జ్ అడ్జస్ట్మెంట్ ద్వారానే పడుతుంది. అదే 0 నుంచి 50 యూనిట్లో ఉన్న స్లాబ్ వాళ్ళ మీద ఉన్న రేటు ₹45 మాత్రమే. అంటే వాళ్ళ మీద ఫ్యూయల్ సర్ఛార్జ్ వల్ల దాదాపు 100% వాళ్ళ మీద భారం పెరిగింది అన్నట్టు. సర్ఛార్జీలు వసూలు చేయకపోతే డిస్కంలు మునిగిపోతాయి, చేస్తే వినియోగదారునికి భారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఇది సున్నితమైన విషయంగా మారింది. నిజానికి 4 ఏళ్ల అదనపు విద్యుత్ ఛార్జీల్ని అంచెలంచెలుగా నెలవారీ బిల్లులతో వసూలు చేయాలని డిస్కంలు నిర్ణయించాయి. 2008-9, 2009-10 సంవత్సరాలకు ఛార్జీలను హైకోర్టు ప్రశ్నించకుంటే ఆ కరెంటు గాయాలకు సామాన్యుడు విలవిలలాడక తప్పేది కాదు. అయినా ప్రమాదం పొంచే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు అటు డిస్కంలు, ఇటు సామాన్యుల భవితవ్యాన్ని నిర్ణయించనుంది.
గ్రామీణ ప్రాంతాలకు మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అసలు విద్యుత్తే ఉండదు. మరి పట్టణ ప్రాంతాలకు సరఫరా చేయడానికి కొన్న విద్యుత్తుకు అయిన ఇంధన సర్దుబాటు ఛార్జీలు గ్రామీణ ప్రాంతాల మీద ఎందుకు ఇస్తున్నారంటే రెగ్యులేటరీ కమిషన్ దగ్గర సమాధానం లేదు. 2 అదనపు విద్యుత్ ఛార్జీలు ఒకేసారి వసూలు చేస్తుండడం రాష్ట్ర చరిత్రలోనే ప్రథమం. ఈ అదనపు వసూళ్లు నెలవారీ వాడకానికంటే ఎక్కువ మొత్తంలో వస్తుండడంతో వినియోగదారులు గగ్గోళ్లు పెడుతున్నారు. డిస్కంలు సర్ఛార్జీలే కాకుండా ఎన్ని రకాలుగా అవకాశాలుంటే అన్ని విధాలా వసూళ్లకు సిద్ధమయ్యాయి. ఆర్థికంగా నష్టాల్ని అధిగమించేందుకు రోజుకో నిబంధనను తెర మీదకు తెస్తున్నాయి. సర్ఛార్జీలు, ఏసీడీ, సాధారణ టారిఫ్ పెంపు పేర్లు మాత్రమే మారుతున్నాయి, కానీ బాదుడు మాత్రం అదే. మార్కెట్లోని విద్యుత్ ఉపకరణాల ఖరీదు తగ్గి సామాన్యుడు మొదలు అన్ని వర్గాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకొచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన విద్యుత్ సంస్థలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అదనపు వినియోగ డిపాజిట్లు వసూలు చేస్తున్నాయి. విద్యుత్ కనెక్షన్ తీసుకునే సమయంలో వాడుకునే ఉపకరణాల లోడుకు తగ్గట్టుగా డిపాజిట్ చెల్లిస్తారు. ఈ లోడ్కు మించి వాడుతుంటే అదనంగా మళ్లీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ అదనపు లోడ్ వాడకాన్ని తనిఖీలు చేయడానికి డిస్కంలకు క్షేత్రస్థాయి సిబ్బంది కొరత ఉంది. దీంతో చాలా కాలంగా తనిఖీలు నిర్వహించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం డిస్కంల ఇష్టానికి వదిలేయడంతో ముమ్మర తనిఖీలతో ఏసీడీ బాదుడు మొదలుపెట్టాయి. సర్ఛార్జీ వసూలు నుంచి వ్యవసాయ రంగాన్ని మినహాయించారు. ఈ చర్య రైతులకు ఏదో మేలు చేద్దామనే ఉద్దేశమైతే కాదు. వ్యవసాయ విద్యుత్ను రైతులకు ఉచితంగా ఇస్తూ ఆ మొత్తాన్ని ప్రభుత్వమే ఏటా డిస్కంలకు చెల్లిస్తోంది. రాష్ట్రంలో 30 లక్షల విద్యుత్ కనెక్షన్ల వరకు ఉన్నాయి. వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్కు సర్ఛార్జీ వేస్తే అది ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని డిస్కంలు ఆలోచిస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడమే భారంగా భావిస్తున్న ప్రభుత్వంను సర్ఛార్జ్ కడితే మరింత ఆర్థిక భారమవుతుందనే ధోరణిలో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డిస్కంలను తన గుప్పెట్లో పెట్టుకుని వ్యవసాయ విద్యుత్కు సర్ఛార్జీ వడ్డించకుండా ఆ మొత్తాన్ని కూడా వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారులపైనే వేయిస్తోంది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇస్తా అనేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే వ్యవసాయ రంగం మీద పడే ఇంధన సర్దుబాటు ఛార్జీలు మిగతా రంగాల నుంచి ఇప్పుడు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వము దీనికి సంబంధించి ఈ అదనపు ఖర్చును భరించట్లేదు. ఇట్లా ప్రభుత్వం చెల్లించకపోవడం అనేది అసలు ఉచిత విద్యుత్ విధానాన్ని పక్కకు పెట్టినట్టు అవుతుంది. అదనపు విద్యుత్ ఛార్జీల వసూలుకు ఈఆర్సీ ఇస్తున్న ఆదేశాలపై ఇప్పటికే వినియోగదారులు కోర్టుకెళ్లారు. విద్యుత్ వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే విద్యుత్ వాడకం బిల్లుల కంటే సర్ఛార్జీ మొత్తాలే అధికంగా ఉంటాయని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అంటూ ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తామని గొప్పలు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోకపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం. విద్యుత్ లోటు ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ని కూడా అడిగే స్థితిలో ప్రభుత్వం లేదు. ఇక ప్రైవేట్ సంస్థలు ఎంతంటే అంతకు విద్యుత్ను కొనుగోలు చేసి భారాన్ని మాత్రం ప్రజలపై వేసింది.